సో ఫీటల్ ఐయూజిఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఐయూజిఆర్ అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్. అంటే మీరు స్కానింగ్కి ప్రెగ్నెన్సీలో వెళ్ళినప్పుడు బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేదమ్మా, బిడ్డ బరువు తక్కువగా ఉంది అని చెప్పి ఉంటారు. సో బరువు ఎందుకు తక్కువగా ఉంది, కొన్ని కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉంటారు. లైక్ 7వ నెల రాగానే గ్రోత్ స్కాన్ అంటారు, అంటే బేబీ వెయిట్ ఎంత వస్తుంది అని చెప్పి చూస్తారు. మళ్ళీ టువర్డ్స్ ద డెలివరీ ఆల్సో చూస్తారు అనమాట. అంటే నార్మల్ ఇండియన్ బేబీస్ ఒక 2.5 to 3 kgs అనేది కంపల్సరీ ఉండాలి నెలలు నిండిన తర్వాత. కానీ కొన్ని బేబీస్ 1.5, 1.6 kgsే పుడతారు. సో దీన్ని ఐయూజిఆర్ బేబీస్ అంటారు. సో ఎందుకు బేబీ ఎదుగుదల అనేది తక్కువగా ఉంది అంటే 3 రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి మదర్ సైడ్ రీజన్స్, ఒకటి ప్లసెంటల్ రీజన్స్, ఒకటి బేబీ ఫీటస్ సైడ్ నుంచి. సో మదర్ సైడ్ నుంచి ఏంటంటే సపోజ్ మదర్ ఈజ్ ఏ హైపర్టెన్సివ్ ప్రీ ఎక్లాంప్షియా అంటారు. కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుంది. సో ఈ బీపీ ఎక్కువగా ఉండటం వల్ల, దానివల్ల రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకపోవటం వల్ల మాయ నుంచి బేబీకి సరిగ్గా ఆక్సిజన్ వెళ్ళక, న్యూట్రియంట్స్ వెళ్ళక బిడ్డ ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. అండ్ మదర్ డయాబెటీస్ ఉందనుకోండి, ద సేమ్ థింగ్ అగైన్. మదర్కి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా బేబీ ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ప్లసెంటల్ కాజెస్ అంటే మాయ సరిగ్గా ఏర్పడలేదు, మాయ నుంచి బేబీకి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి వెళ్తాయి. సపోజ్ మాయలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు, అప్పుడు బేబీ ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అంబలికల్ కార్డ్ అంటే బేబీకి మాయకి మధ్యలో కనెక్షన్ ని బొడ్డుతాడు ఆ పేగు అంటారు. సో అంబలికల్ కార్డ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బేబీకి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అందక బిడ్డ ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అండ్ బేబీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ చూస్తే బేబీకి ఏమైనా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటే లోపల బేబీ పెరుగుతున్నప్పుడే బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయి, లేదా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటారు, లైక్ సైటోమెగాలో వైరస్, టాక్సోప్లాస్మా అని ఇట్లాంటి కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, బేబీ ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. సో మనం బేబీ అనేది గ్రోత్ లేదు అల్ట్రాసౌండ్లో చూసినప్పుడు అనేది చూస్తే ఖచ్చితంగా మనం ఏంటి కాజ్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మీరు డెలివరీ అప్పుడు వెళ్దాంలే స్కానింగ్కి, 5వ నెల స్కానింగ్ అయిపోయాక డైరెక్ట్గా డెలివరీకి వెళ్దాంలే అనేది అయితే చేయకూడదు. రెగ్యులర్గా మనము అట్లీస్ట్ నెలకు ఒకసారైనా చెకప్కి వెళ్తూ ఉండాలి. బిడ్డ ఎదుగుదల ఎలా ఉందనేది చూసుకోవాలి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మీరు బీపీ చెక్ చేసుకోవడము, షుగర్ చెక్ చేసుకోవడం, థైరాయిడ్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే బీపీ ఎక్కువ అవడం వల్ల మీకు ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది, ప్లస్ బిడ్డ ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అండ్ మోస్ట్ కామన్ మన ఇండియాలో ఏంటంటే బిడ్డ ఎదుగుదల లేకపోవడానికి అనీమియా. అనీమియా అంటే రక్తహీనత. తల్లిలో రక్తం అనేది లేదనుకోండి, కొంతమంది వస్తుంటారు మనకి చాలా అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోక హీమోగ్లోబిన్ 6 grams 5 grams హీమోగ్లోబిన్ ఉంటుంది. సో దానివల్ల కూడా బిడ్డ ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు కరెక్ట్ అనీమియా. అంటే ప్రెగ్నెన్సీ ముందరే మనకి రక్తం తక్కువగా ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ దాన్ని ఇంప్రూవ్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం డెఫినెట్గా మంచిదండి. సో రూల్ అవుట్ అనీమియా, థైరాయిడ్, షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్. దెన్ డెఫినెట్లీ యువర్ బేబీ విల్ బి ఏ హెల్దీ baby. Thank you.